ఎవరే కానీ ఈ బుక్కడు అన్నం కోసమే మనం ఇంత బాధపడేది. ఎన్ని కష్టాలు చేసినా ఎన్ని చేసినా ఈ అన్నం కోసమే. ఈ అన్నం లేకపోతే మనం బతకలేము. అన్నము నీళ్ళు మాత్రము. ఎన్ని దోపిడీలు చేసి ఎంతమందిని ముంచి ఎంతమంది పాపాలు చేసినా ఈ బుక్కడు అన్నం కోసమే. కన్నం అన్నం స్వరూప బ్రహ్మ. అన్నాన్ని ఎక్కువ తక్కువ వండి పడేసుకోకండి. ఎందుకంటే మనం తినేంత వరకే తినాలి ఈ అన్నాన్ని. ఎందుకంటే ఎక్కడికైనా ఫంక్షన్కి పోతారు, ఇష్టం వచ్చినట్టు పెట్టించుకుంటారు, అది బయట పడేస్తారు. అవునా కాదు చెప్పండి మీరు? ఆ ముక్కలు వేసుకుంటారు, ఈ ముక్కలు వేసుకుంటారు, అది తింటారు, ఇది అది తినకపోతే ఇంకోళ్ళు అన్నది తింటారు కదా. వాళ్ళు ఎంత కష్టం చేసి ఆ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు, ఎంత డబ్బు. మనకు ఒక పూట అన్నం కావాలంటేనే ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నో రకాలు వండి అన్నం పెడతారు వాళ్ళు పెట్టిన వాళ్ళను మనము అన్నం తినే అన్నాన్ని ఇట్లా తీసి ఇట్లా పడేస్తూ ఉంటారు ఫంక్షన్లలో. అయితే నాకు చాలా బాధ అవుతుంది అట్లయితే. మీరు వేస్తే తినంది వేసుకోండి, కడుపు నిండా తినండి, రాండి, కానీ వేస్ట్ చేయొద్దు కదా అన్నాన్ని. ఆలోచించండి పిల్లలు. అవునా కాదు అమ్మ మాట?